హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పంజాబీ స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మసాలా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎక్కువ గ్రేవీ లేకుండా మనం అటని డ్రైగా కూడా లేకుండా సెమీ డ్రైగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, చపాతీలోకి కానీ, దేనికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా నేను బెండకాయలు తీసుకున్నాను. లేత బెండకాయలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెండకాయలు అండి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి. ఒక్కొక్కసారి నేను ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఈ జిగురు బెండకాయలో జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు అంతా పోయేంత వరకు బాగా డ్రై అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు, సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్ని మాడకుండా చూసుకోనండి. ఈక్వల్గా ఫ్రై అయితేనే బెండకాయ టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, బెండకాయ అనేది ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. జిగురు అంతా పోయి చూడండి డ్రైగా అయిపోయింది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బెండకాయలన్నింటినీ. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అంటే బెండకాయలు ఎంత మోతాదులో అయితే తీసుకుంటామో దాన్ని తగ్గట్టు తీసుకోవాలి. నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇలా నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని ఈ బెండకాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడే మనం కరివేపాకు కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ప్రతి కర్రీలో కరివేపాకు వేసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది. ఇలాగైనా మనం తింటూ ఉంటాము. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. స్టాక్ ఉండేది కాకుండా మనం ఫ్రెష్ ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్గా, అరోమాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయితేనే కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి. మనం తొందరపడి వేసేస్తే టేస్ట్ అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు, అంటే మీకు ఎంతైతే కారం తినగలిసితే దానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేయండి. హెల్త్కి అనేది పింక్ సాల్ట్ అనేది హెల్త్కి చాలా మంచిది. నార్మల్ సాల్ట్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ప్యూరీ అనేది, అది వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీతో పాటు మొత్తం మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మనకి టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఆయిల్ అనేది పైకి బాగా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతుందండి. కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ కర్రీ అనేది చూడండి, మూత పెట్టి ఇప్పుడు మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఆయిల్ పైకి తేలి బాగా మగ్గుతుంది. చూడండి, ఆయిల్ అనేది బాగా తేలి చూడండి మంచి కలర్ కూడా వచ్చింది. ఈ టైంలో ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయలను వేసుకోవాలి ఇందులో.
బెండకాయలు అనేవి షుగర్ పేషెంట్లకు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. నేను షుగర్ పేషెంట్ల కోసం ఒక టిప్ చెప్తానండి. ఎర్లీ మార్నింగ్ పడగడుపున తాగాలన్నమాట ఈ బెండకాయ అనేది. నైట్ టైము ఒక బెండకాయ తీసుకొని, ఒక బెండకాయ కానీ లేదా 2 బెండకాయలు కానీ, ఒక బెండకాయని రెండు పీసెస్లుగా చేసుకొని సొడియాలు తీసేసి 2 పీసులుగా చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో పెట్టి అవి మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగితే షుగర్ పేషెంట్లకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఈ టిప్ని పాటించండి. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే, డయాబెటీస్ పేషెంట్లు ఉంటే ఈ టిప్ని ఫాలో చేయండి. చాలా మంచిది ఇది. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేయించుకున్నాం కదా బెండకాయలని. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటం అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎనీ కాంబినేషన్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. దాబా స్టైలు, పంజాబీ వాళ్ళు దాబా స్టైల్ ఈ కర్రీ చేసుకుంటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తిని చూసారంటే మళ్ళీ చేసుకొని తింటారండి. దాబా స్టైల్ మనం బెండి మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మిస్ కాకండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.